హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీతో టేస్టీగా యమ్మీగా ఉండే కొరియన్ పొటాటో బైట్స్ చేసి చూపించబోతున్నాను. సింపుల్గా ఒక 3 ఇంగ్రీడియంట్స్ తోటి డిఫరెంట్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో కొరియన్ పొటాటో బైట్స్ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా కుదిరింది. పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి. సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ తీసుకోవచ్చు. బెస్ట్ అంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. సో దీనికోసం ముందుగా నేను 2 బంగాళదుంపల్ని పీల్ చేసుకొని ఉడికించుకొని స్మాష్ చేసుకొని దాంట్లో 1 కప్పు దాకా బియ్యం పిండి, 1/2 కప్పు దాకా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మన చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకొని ఏదైనా చిన్న మూత కానీ చిన్న కప్ కానీ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా షేప్ వచ్చే విధంగా చేసుకోండి. మిగతా పిండి అంతటినీ కూడా ఇదే విధంగా అన్ని షేప్స్ ఈ విధంగా వచ్చేటట్టు బైట్స్ రూపంలో రెడీ చేసుకోండి. సో నేనైతే పాపది సిరప్ క్యాప్ ఉంటుంది కదా, దాంతో ప్రిపేర్ చేశాను. సో మీరు చిన్నగా చేసుకున్నట్టయితే చిన్నది ఏదైనా మూత లాంటిది వాడుకొని ఈ విధంగా పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆయిల్ లేదు, డీప్ ఫ్రై చేయట్లేదు మనం కాబట్టి హెల్తీగా ఆవిరి మీదే ఉడికిస్తాం కాబట్టి టేస్టీగా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నిటినీ కూడా మొత్తం బైట్స్ని ప్రిపేర్ చేసుకొని మనం ఈ లోపల పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. సో రెడీ చేసుకొని వీటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ పైన మన దగ్గర హోల్స్ బౌల్ ఉన్నట్టయితే ఆ హోల్స్ బౌల్కి తగినట్టుగా ఒక బొగానీలో వాటర్ పెట్టుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆ హోల్స్ బౌల్కి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఆయిల్ కానీ రాసుకొని వీటన్నిటిని కూడా చక్కగా దానిలో ఒకదానిపైన ఒకటి పడకుండా, ఎందుకంటే మనకు ఈవెన్గా కుక్ అవ్వాలి, పిండిగా ఉండొద్దంటే ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టు కాకుండా హోల్స్ బౌల్ ఈ విధంగా పెద్దగా ఉన్నట్టయితే అన్నిటిని ఒక్కొక్క దాన్ని విడివిడిగా అమర్చుకొని మనము వాటిపైన పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. సో చూడండి, వీడియోలో చూపించిన విధంగా బైట్స్ అయితే చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా చాలా బాగా వచ్చినాయి. మనం డీప్ ఫ్రై కూడా చేయట్లేదు కాబట్టి హెల్త్కి చాలా మంచిది. వడలు, పూరీలు ఇట్లాంటివి తినే బదులు మనం ఒకవేళ కార్న్ఫ్లోర్ హెల్త్కి మంచిది కాదనుకుంటే కార్న్ఫ్లోర్ని స్కిప్ కూడా చేయొచ్చు. కానీ కొద్దిగా వేస్తే మనకు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అనేది వస్తుంది. కేవలం బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా బౌల్ పెట్టుకొని దానిపైన ఈ విధంగా హోల్స్ బౌల్ని సెట్ చేసుకొని పైన ఒక క్యాప్ పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. మనం ఒక్కటి బయటకు తీసి చూసినట్టయితే మనకు కుక్ అయింది లేనిది అప్పుడే తెలిసిపోతుంది. సో మనకి ఇడ్లీలు కుక్ అయినప్పుడు ఏ విధంగా అపియరెన్స్ ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ పొటాటో బైట్స్ ఇది. సో పొటాటో కూడా హెల్త్కి మంచిది, మనకి ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. సో పిల్లలకి హెల్తీగా స్నాక్ చేసి వచ్చే విధంగా చూడండి బాగా కుక్ అయింది. ఈ విధంగా బయట నుంచి బాగా పొగ వస్తుందంటే బాగా కుక్ అయినట్టు అర్థం. వీటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, ఇంకా తక్కువ ఆయిల్ కూడా వాడుకోవచ్చు, నేనైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. ఈ ఆయిల్ మొత్తానికి సరిపోతుంది. సో దీనిలో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర మన దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకొని, జీలకర్ర కొద్దిగా ఎక్కువగా యాడ్ చేయండి, ఆవాలు కొద్దిగా తక్కువ యాడ్ చేసుకొని ఇవి బాగా కుక్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి చిలుకలు మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా 1 ఇంచు అల్లం ముక్క కడిగి పీల్ చేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్లో వేసుకోండి. ఇవి కొద్దిగా బాగా కుక్ అవ్వాలి, పచ్చివాసన పోయే వరకు. తర్వాత మన దగ్గర టమాటో సాస్ ఉన్నట్టయితే టమాటో సాస్ వేసుకోండి. టమాటో సాస్ లేనట్టయితే ఒక 2 టమాటోస్ని మనం కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని కూడా మనం వేసుకోవచ్చు. సో సాస్ వేసినట్టయితే కొంచెం రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. సో సాస్ ఇష్టం లేని వాళ్ళు టమాటో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని
అన్నీ ఈవెన్గా కుక్ అయిన తర్వాత సాస్ యాడ్ చేసుకొని, సాస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ సాస్ యాడ్ చేసిన తర్వాత అలాగే వదిలేసి, తర్వాత ఈ బైట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని కూడా చూడండి, ఇంత సాస్ యాడ్ చేశాను నేను. ఈ బైట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు దీనిలోకి వేసుకోవాలి. బాణీలోకి బైట్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో మనం ఒకవేళ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను పిండిలో సాల్ట్ యాడ్ చేశాను, సో చూసుకొని వేసుకోండి. సో ఈ విధంగా అన్నిటిని కూడా బైట్స్ అన్నిటిని కూడా ఈ పోపులో వదలండి. సో ఒక 1 మినిట్ అంతా కూడా ఈ సాస్ అంతా కూడా వీటికి పట్టేటట్టుగా బాగా కలుపుకొని 1 మినిట్ స్టవ్ పైన ఉంచుకొని తర్వాత దించేసుకోవడమే. ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి కుక్ అయి ఉన్నాయి కాబట్టి. సో ఈ స్టేజ్లో కొద్దిగా కారం బాగా తినే వాళ్ళైతే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే కారం సరిపోతుంది. నేనైతే కొద్దిగా కారం యాడ్ చేశాను. తర్వాత మిరియాల పొడి కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పైన మిరియాల పొడి యాడ్ చేసుకొని, కొద్దిగా కారం యాడ్ చేసుకొని, సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒక్క 1 మినిట్ ఉంచేసి మనం దింపేసుకోవడమే. సో ఎక్కువగా మసాలాలు అవి ఏవి యాడ్ చేయలేదు, కేవలం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి హెల్త్కి కూడా చాలా మంచివి. సో ఆయిల్ కూడా ఫ్రై చేయట్లేదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది అద్భుతంగా వచ్చింది. సో డిఫరెంట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు వేడివేడిగా లాగిచ్చేసుకోవడమే. ఆనియన్స్ కానీ కట్ చేసుకొని, ఒకవేళ కావాలనుకుంటే నిమ్మకాయ వండుకొని తినొచ్చు. ఇవండి కొరియన్ పొటాటో బైట్స్, చాలా ట్రెండింగ్ ఫుడ్ ఐటము. తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. సో అప్పుడప్పుడు చేసుకోవచ్చు అని అనిపించింది నాకు, డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు, రెస్టారెంట్ ఫుడ్ తినాలనిపించినప్పుడు. ఇప్పుడైతే రెస్టారెంట్లో తినే వాతావరణం లేదు కాబట్టి మనం ఇలా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తప్పకుండా నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.